నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయుడి నిర్లక్ష్యంపై ముస్లిం సంఘాల వారు ఆందోళన. అన్నమయ్య జిల్లా చిట్వేలు మండలంలో ఉన్న ఏకైక ఉర్దూ పాఠశాల గత 4 సంవత్సరాల నుండి ఉర్దూ ఉపాధ్యాయులు లేక విద్యార్థులు భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉన్నదని ఈరోజు ముస్లిం సంఘాల సంక్షేమ నాయకుడు గాడి ఇంతియాజ్ అహ్మద్, షేక్ షబీర్ బాషా, మహమ్మద్ బాషా, ముస్లిం మహిళా నాయకులు, సిపిఐ జిల్లా కార్యదర్శి పందికాళ్ల మణి, విద్యార్థుల తల్లిదండ్రులు ఆధ్వర్యంలో ఈరోజు ఎంఈఓ మరియు ఎంఆర్ఓ వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ సుమారు 60 సంవత్సరాల నుండి ప్రతి ఉద్యమాల పాఠశాల నిర్వహిస్తున్నారు. 40 మందికి పైగా విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యని అభ్యసించేవారు. ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయులు లేని కారణంగా ప్రభుత్వ పథకాలు ఆగిపోతున్నాయని చాలా మంది వాపోతున్నారు. అపోహతో విద్యార్థులు వేరే మాధ్యమంలోకి చేరి ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం 14 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. 4 సంవత్సరాల నుండి బదిలీలు. ఇక్కడ ఉపాధ్యాయులు ఒకేసారి రిలీఫ్ ఇవ్వకుండా కనీసం ఒకరైనా ఉంచి ఉంటే ఇన్ని ఇక్కట్లు ఉండేవి కావని తాత్కాలికంగా తెలుగు మీడియం ఉపాధ్యాయుని నియమించి అటెండెన్స్ చేసి ఉర్దూ సబ్జెక్టు మినహాయించి విద్యను బోధించాలని, ఇక ఉన్నత తరగతులకు వెళ్లి ఉర్దూ సబ్జెక్టు లేకుండా పిల్లలు అవస్థలు పడుతున్నారని తల్లిదండ్రులు పలుసార్లు ఉన్నత విద్యాశాఖ అధికారులకు మరియు కలెక్టర్కి వినతి పత్రం అందించిన ఉపయోగం లేకపోయిందని, ఇటువంటి ఉర్దూ పాఠశాలను విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉర్దూ ఉపాధ్యాయుని నియమించాలని, ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడాలని ఆశిస్తున్నారు అని తెలియజేశారు. చిట్వేల్లోని ముస్లిం సోదరులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులందరూ ఉర్దూ పాఠశాల దగ్గరకు వచ్చి ఎంఈఓ గారిని విన్నవించుకోవడానికి వచ్చాము. గత 4 సంవత్సరాల నుండి ఇక్కడ ఉర్దూ పాఠశాలలో టీచర్ లేరు. ఈ పాఠశాల సుమారుగా 60-70 సంవత్సరాల నుంచి ఉంది. ఇక్కడ గతంలో ఇక్కడ 48 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉర్దూ పాఠశాలలో ఉర్దూ ఉపాధ్యాయుడు లేని కారణంగా సుమారుగా 14 మంది పిల్లలు ఇప్పుడు తగ్గిపోయారు. ఇదే విధంగా కానీ కొనసాగితే ఉర్దూ పాఠశాలను వచ్చే సంవత్సరం క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఎక్కడెక్కడో పాఠశాలలో విద్యార్థులు లేని చోట స్కూల్ క్లోజ్ చేసేసి మళ్ళీ పునఃప్రారంభిస్తున్నారు. అలాంటిది ఇక్కడ విద్యార్థులు ఉన్నారు కానీ టీచర్లను ఎందుకు వీళ్ళు నియమించడం లేదని మేమందరం ప్రశ్నిస్తున్నాము. ఇక్కడ సుమారుగా ఇప్పుడు 14 మంది పిల్లలు ఉన్నారు. 5వ తరగతి వరకు తెలుగు మీడియం ఉపాధ్యాయులు చదువు చెప్తారు. ఆ తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి? ఉర్దూ ఎవరు లేని కారణంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో గతంలో కూడా మేమందరం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఎంఈఓలు వస్తూ ఉన్నారు, పోతున్నారు, కానీ వాళ్ళు ఎవరు గట్టిగా పట్టించుకోవడం లేదు. డిఈఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము, కానీ వాళ్ళు ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయుని నియమిస్తున్నామంటున్నారు, కానీ ఉపాధ్యాయుని నియమించడం లేదు. కాబట్టి మరొకసారి ఈ కొత్త ప్రభుత్వంలో మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ హయాంలో అయినా చిట్వేలికి ఉర్దూ పాఠశాలకు ఉర్దూ ఉపాధ్యాయుడు ఇక్కడ నియమించాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. టీచర్ని మేము వేయగలిగినాము. అది కూడా మంచి చేతులు ఉంది కాబట్టి మండలంలోనే వేయగలిగినాము. ఎక్కడ లేవు ఉర్దూ టీచర్లు లేరు. ఎక్కడ గవర్నమెంట్ ఈరోజు కూడా పేపర్ వచ్చిన్నారు చూడండి. చిట్వేల్లో మామూలు వచ్చే సంవత్సరం టీచర్ రిక్రూట్మెంట్ జరిగిస్తామని చెప్పుకున్నాం. ఇది మారుమూల గ్రామం సార్. అంత సామాన్యంగా టీచర్లు రారు, ఎవరు కూడా కోరి రారు. ఎవరన్నా చాలా ఇబ్బందిగా ఉంటే ఆప్షన్ లేని టైంలో వస్తారు. అలాంటప్పుడు ఇక్కడ అప్పుడు ఎక్స్పీరియన్స్ టీచర్లు ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఎంఈఓ గారు కూడా ఉన్నారు. ఇద్దరిని ఒక్కసారి రివ్యూ అనేది ఎవరినో ఒకరిని హోల్డ్ చేసుకుంటుంటే బాగుంది. మన చేతుల్లో ఉండదు సార్ అది. అప్పుడు గవర్నమెంట్ ఏం డెసిషన్ తీసుకుంటారో. ఇప్పుడు పోయిన సంవత్సరం జరిగింది. పెద్దూరు గిరిజన వాళ్ళు 30 మంది పిల్లలు ఉన్నారు. 2 టీచర్లు ఉన్నారు, 2 ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఆ బడిలో టీచరే లేరు. వేరే స్కూల్ నుంచి ఒక టీచర్ని వేసి పెట్టున్నాం టెంపరీగా. అది కూడా ఎంటీఎస్ టీచర్ ఒక స్కూల్లో నుంచి వేసి పెట్టున్నాం. ఆ విధంగా వేరే మీడియం అయితే ఇబ్బంది లేదు సార్. అదే కదా ఏం ప్రాబ్లం అయితే ఇప్పుడు వేరే మీడియం అంటే నేనైనా మా బ్రదర్ అయినా అన్న అయినా ఎవరో ఒకరు పోయి ఒకసేపు కూర్చొని వస్తారు. ఉర్దూ కాబట్టి మన సెక్షన్ ఉర్దూ రావాలి. ఆ ఉర్దూ సబ్జెక్టు మనం మామూలుగా ఉర్దూను పెంచుకుంటూ పోయి 7వ తరగతి ఇక్కడ చెప్పించుకుంటాం అనుకున్నాం, కానీ 5కే మనకు క్లోజ్ అయిపోయే పరిస్థితి. ఇప్పుడు మనం వచ్చినప్పుడు 22-23 మంది ఉన్నారు, 14 మంది పడిపోయినారు. 21 మంది అన్నా ఉంటే ఉండే 2 పోస్టులు అన్నా ఉంటాయని చెప్పేసి
అసలు టీచర్లు లేకపోతే ఎవరు జాయిన్ అవుతారు సార్? ఇక్కడ మనం వీధిలోకి పోయినా పట్టించుకోవాలి. మొన్న కూడా దృష్టి తీసుకుపోయినాం, మొన్న కూడా డిఓ దృష్టికి గోపాల్ సార్ పోయినాము, చెప్పినారంట సార్ చెప్పినారు కూడా ఎవరు గాలి విండించి వస్తారు సార్, గాలి విండించి లాస్ట్ నుంచి అంటానే ఉన్నారు వాళ్ళు ఎవరు ఆపల్లా. స్పందనలో పెట్టినాము, డిఏ పెట్టినాము, రిపోర్ట్ అడిగినాము, డిఓ పెట్టినాము, డిఓ చెప్పినాము. ఇంకోటి ఏమంటే వేరే ఉర్దూ చెప్పే టీచర్ కావాలి కదా మనకు, మెయిన్ అదే కదా సమస్య. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగానే టీచర్లు తక్కువ. మనము జాయిన్ చేసే దానికి వాళ్ళ ఇళ్ళ దగ్గర పోతే టీచర్ లేడు, మీ పిల్లలు అంటే చేస్తారా మీరు అంటున్నారు. ఏమన్నా టీచర్లు లేనప్పుడు ఏం చేస్తారు?